అందరికీ స్వాగతం. ఈ కథలో మనం రామాయణం గురించి కొంచెం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం భారతదేశంలో అయోధ్య అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం శాంతి, సంతోషాలతో నిండి ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. ఆయన చాలా మంచి మనసున్న రాజు. ప్రజల్ని తన పిల్లలలా చూసుకునేవాడు. రాజు దశరథుడికి 4 కుమారులుండేవారు. వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్లలో పెద్దవాడు రాముడు. రాముడు చాలా మంచివాడు. అతనెప్పుడూ నిజం మాట్లాడేవాడు. పెద్దల మాటను గౌరవించేవాడు. విలువిద్యలో నిపుణుడు. జంతువులను, పక్షులను కూడా ఎంతో ప్రేమించేవాడు. కాలం గడిచింది. రాజు దశరథుడికి వయసు పెరిగింది. ఒకరోజాయనన్నాడు, ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను. నా కుమారుడి రాముణ్ణి రాజుగా చేస్తాను. ఈ మాట విన్న అయోధ్య మొత్తం సంతోషంతో నిండిపోయింది. ఇళ్లకిళ్లు దీపాలు వెలిగించారు. వీధులు పూలతో అలంకరించారు. పిల్లలు నాట్యం చేశారు. అందరూ పండుగలా ఆనందించారు. కాని ఈ ఆనందం అందరికీ నచ్చలేదు. రాణి కైకేయి దాసి మంథరకు ఇది నచ్చలేదు. ఆమె కైకేయి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది, రాముడు రాజైతే నీకు, నీ కుమారుడు భరతుడికి ఎవరూ విలువ ఇవ్వరు. ఈ మాటలు విన్న కైకేయి మనసు మారిపోయింది. ఆమె చాలా కోపపడింది. కోపంగా తన గదిలోకి వెళ్ళింది. పాతబట్టలు వేసుకుని నేలమీద పడుకుంది. రాజు దశరథుడు ఆమెను బుజ్జగించడానికి వచ్చాడు. అప్పుడు కైకేయి తనకు ఇంతకు ముందిచ్చిన 2 వరాలను అడిగింది. భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి, రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపాలి. ఇది విన్న దశరథుడు చాలా బాధపడ్డాడు. కుప్పకూలిపోయాడు. కాని ఇచ్చిన మాటను తప్పలేకపోయాడు. ఈ విషయం రాముడికి తెలిసింది. రాముడి ఏమాత్రం కోపపడలేదు, బాధపడలేదు. తండ్రి మాటే తనకు ధర్మమని భావించాడు. సంతోషంగా వనవాసానికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. రాముడు రాజదుస్తులు వదిలేశాడు. నారచీరలు ధరించాడు. అది చూసి సీత చెప్పింది, మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. లక్ష్మణుడు కూడా అన్నాడు, అన్నా, మిమ్మల్ని ఒంటరిగా పంపను. ముగ్గురూ నారచీరలు ధరించి అడవికి వెళ్లారు. అయోధ్య ప్రజలు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. ఇలా రాముడు, సీత, లక్ష్మణుడు ధర్మం కోసం వనవాసానికి బయలుదేరారు. మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.